చంచమా కంపెనీకి కొత్త చక్కెర పట్టుకొచ్చారన్నమాట. వ్యాపారం జోరుగా సాగి కాసులు గలగల రావాలంటే ఎప్పటికప్పుడు లేత చెక్కలు కావాలి. ముదురు చిలక. వదిలేయండి, నన్ను వదిలేయండి. గంగు, 5 నిమిషాల్లో అది ఏడుపు ఆపేయాలి. వేలం పాటకు సిద్ధం కావాలి. ఏయ్యా ఎలా ఉన్నావు? చాలా కష్టపడినట్టున్నారా? సార్లే నీ పేనావరం మీద తెలుస్తానే ఉంది. గుర్రమేంటి అలసిపోయినట్టుంది? ఏమ్మా బాగున్నావా? వారం రోజులైంది నువ్వు ఇల్లు వదిలిపెట్టెళ్ళి. ఇప్పుడు గుర్తొచ్చావా? మనిషి అన్నా కష్టపడాలి, సోంబేర్లా తిని కూర్చోకూడదు. ఆహా, మరి నువ్వెందుకు తినుకోకుంటున్నా? కూర్చున్నానేంటి, గుర్రానికి గుగ్గిళ్ళు ఎడుతున్నాను. అది కాదయ్యా, నెలలో 25 రోజులు నువ్వు ఇట్ట దేశం మీద తిరుగుతుంటే మేమెంత బెంగపడిపోతున్నావో తెలుసా? బెంగదేనికమ్మా, నాకు ఏదైనా ప్రమాదం జరుగుతున్నానా? మరి అమ్మా, ప్రమాదం గురించి భయపడితేనో అపాయం గురించి ఆలోచిస్తేనో జీవితంలో ముందుకు వెళ్ళాం. అన్నట్టు ఈసారి నా సంపాదన 5,000 వరహాలు. దీన్ని ఇదివరకు దాచిన దానికి చేరిస్తే చేర్చడానికి ఇదివరకు దాసిని మీ అయ్యా. అబ్బా, వాడు తిరిగి తిరిగి వస్తే నిలబెట్టి కబుర్లేంటే. వెళ్ళు వెళ్ళి గుడి కూర్చి కూరసై మేమిద్దరం కలిసి తింటాం. వెళ్ళు నువ్వు పదరా బాబు. అడ్డులే. అది కాదరా నేను చెప్పు. ఏంటమ్మా, దాచిన సొమ్ము గురించి ఏదో చెప్తూ ఆగిపోయావు? ఏం జరిగింది? ఆ భోషణంలో భద్రంగా ఉందిరా. పద మనిద్దరం కలిసి గుర్రానికి గుగ్గిళ్ళు పెడదాం. దా. చెప్పమ్మా, ఏం జరిగింది? నన్ను అడగమాకరా బాబు. ఆ సొమ్ము మీ అయ్య ప్యాకాట్లో ఎట్టా తగలబెట్టాడో నాకు తెలియదు. నంగనాచి తుంగపుర్ర అంటే ఇదేం రోయ్, చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ నాకు తెలియదంటావేటి? అది కూడా చెప్పాయి. అయ్యా, మళ్ళీ ప్యాకెట్లో సొమ్ములని తగలబెట్టావా? నీ తల్లి తోడు నా పెళ్ళం తోడురా. నేను పోగొట్టుకోలేదురా, రెట్టింపు గెలుచుకున్నాను. కానీ ఆ రౌడీ నా కొడుకులే నా మీద పడి లాక్కున్నారు. ఎవరు వాళ్ళు? భూపతని పెద్దింటికి చెందిన ఓ చిన్న వెధవ, వాడి తాలూకు దొంగనాయాళ్ళు. వాళ్ళు ఆడేది ఏ క్లబ్ లో?